Hello guys, welcome to Anilar classes. Myself Venkatesh Parmanchala. ఈ రోజు బిట్ ఆఫ్ ది డే. The national census does not identify dash groups within the India. మన భారతదేశంలో జాతీయ గణన ప్రకారం జాతీయ జనాభా గణన ప్రకారం ఏ సమూహాలని ఏ గుంపులని గుర్తించదు అని అడిగాడు. ఎథ్నిక్ ఆ యొక్క జాతికి సంబంధించింది, రిలీజియస్ మతపరమైనకి సంబంధించింది, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆ యొక్క గిరిజన తెగలకి సంబంధించింది. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎస్, ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎక్కడా కూడా ఆ యొక్క జనాభా గణనలో ఎథ్నిక్కి సంబంధించిన అంశాలు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. మన భారతదేశంలో చూసుకుంటే రిలీజియస్ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది మనకి ముస్లిమ్స్ ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇలా మనకి ఆల్రెడీ ఆ డాటా అనేది అవైలబుల్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం షెడ్యూల్డ్ కాస్ట్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అరౌండ్ 16.6%. అట్ ద సేమ్ టైం మనకి ట్రైబల్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అరౌండ్ 8.6%. ఇలా మనకి ఎస్సీలు ఎస్టీలు అండ్ ఏదైతే మనం చెప్పుకున్న మతపరమైన అంశాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించిన డాటా అనేది మనకి అవైలబుల్గా లేదు. సో ఫర్ ఫుల్ లెంత్ వీడియోస్ మనకి అనిల్ నాయర్ ఛానల్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది కాకుండా అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో జనరల్ స్టడీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన కోర్సెస్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. సో అటు ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సపరేట్గా మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా, వెదర్ ఇట్ మైట్ బి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఎస్ఐపిసి ఆర్ అదర్ జనరల్ స్టడీస్. ఓకే, సో మనకి ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్, అలాంగ్ విత్ ద టాప్ ఫ్యాకల్టీస్ ఆ వీడియో సెషన్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎప్పటికప్పుడు కూడా ఆ వీడియోస్ అనేది కూడా అప్డేట్ అవుతుంటాయి. సో ఫర్ మోర్ కంటెంట్, ఫర్ మోర్ వీడియోస్, please like, share, comment and subscribe our channel. Thank you so much.